రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి ఆ కేసుకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు అయితే బయట పెట్టడం చూస్తున్నాం. ఇంతకు ఆయన ఏం చెప్పారు, మరి ఇప్పుడు కేసు ఎటువైపు మలుపు తిరగబోతుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ దస్తగిరి అయితే అప్రూవర్ గా ఉన్నారు. ఇప్పుడు కొన్ని మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకు ఆయన ఏం చెప్పారు, మరి ఈ ఈ వీటిని తీసుకొని ఏమన్నా ఈ కేసులో మలుపు తిరిగే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా సార్? కేసులో మలుపు చెప్పలేం కానీ, ఎందుకంటే ఆయన అప్రూవర్గా మారి చాలా రోజులైంది, చాలా నెలలు అయింది. ఏది ఇక్కడ కేసులో పురోగతి? ఎక్కడ ప్రభుత్వం ఎవరిది ఉంది? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు కేసు పుటప్ చేయట్లేదు? గట్టిగా మాట్లాడితే చంద్రబాబు హయాంలో చనిపోయారు అని అంటున్నారు. చంద్రబాబు హయాంలో చనిపోయారు, సరే. గవర్నమెంట్ పోయిన ఇంకో నెల 2 నెలల ముందు ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఎవరు గవర్నమెంట్ వచ్చింది? ఎందుకు ముందుకు కదలట్లేదు? ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? దస్తగిరి లాంటి వ్యక్తి ఒకటే చెప్పాడు, కేవలం కడప ఎంపీ సీటు కోసమే జరిగింది అన్నట్టుగా చెప్పాడు ఆయన. మరి అలా చేసినప్పుడు ఎవరెవరి మీద అనుమానాలు వస్తాయి అంటూనే, కావాలంటే మీరు జైల్లో ఉండే సీసీ ఫుటేజ్లు కూడా తీసుకుని గమనించి చూడండి. నాకు జైల్లో ఉన్నప్పుడు ఆయన పేరు ఎవరు, చైతన్య రెడ్డి గారు ఎవరు, నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మీరు కావాలంటే ఫుటేజ్ చూడండి. జైల్లో సీసీ ఫుటేజ్ లేకపోతే ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు, దాని గురించి ఎవరు ఎందుకు తెప్పించుకోవట్లేదు? ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడే సామాన్యుడు. పైగా ఆయనకి ప్రాణహాని ఉందని కూడా భయపడకుండా మాట్లాడుతున్నాడంటే ఎంత విసిగిపోతే, ఎంత వెక్స్ అవ్వకపోతే అట్లా మాట్లాడతాడు. మరోవైపు తన భార్యకు కూడా చెప్పాడట, నా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, నువ్వు మాత్రం సిబిఐకి లేఖ రాయు అన్నట్టు కూడా చెప్పాడంట. ఎంత టెన్షన్ ఉంటుంది భార్య పిల్లలకి. సో అటువంటి దస్తగిరి క్లియర్గా అదే చెప్పారు. ఇంకోటి ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరు? స్వయాన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి బాబాయ్, ఒకప్పటి కాంగ్రెస్లో మంత్రి. వైఎస్ గారి ఫ్యామిలీలోకి వాళ్ళ నట్టింట్లోకి వెళ్ళి ఆయనకి ఏమైనా అఘాయిత్యం చేసి ఆయన్ని చంపేసే ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉంది పని చెప్పండి? ఇవాళ రేపు వైసీపీ కార్యకర్తలను కూడా ఎవరు ఏమి అనలేకపోతున్న పరిస్థితి అని అంటున్నారు ఆంధ్రాలో. చాలా మంది చెప్తున్నారు కార్యకర్తలు కూడా కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతున్నారని. మరటప్పుడు ఒక కార్యకర్తకే అంత ధైర్యం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బాబాయికి ఉండదా? అంత ధైర్యం ఎలా ఉంది? ముందు అది కూడా ఎలా చెప్పారు? ముందు కాలు జారి పడ్డారు ఏదో అని చెప్పారు, తర్వాత బాత్రూమ్ జారి పడడం వల్ల స్ట్రోక్ వచ్చింది అన్నారు, తర్వాత ఆన్ ది వేలో హాస్పిటల్కి వెళ్తుంటే చనిపోయారు అన్నారు. ఏంటి కథనాలు? ఎలా జరిగిందో ఏం తెలీదా? నిజం ఎప్పుడు దాగదు కదా. మరి ఎట్లా? పోనీ ఎవరెవరైతే ఇంపాక్ట్ అంటున్నారో వాళ్ళ మీద చూస్తే రకరకాల అనుమానాలు వస్తున్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారంటే వాళ్ళు ఇంటి చుట్టూ సొంత సైన్యాన్ని పెట్టుకుంటున్నారట. నెక్స్ట్ ఆయన చనిపోయిన తర్వాత ముందు రోజు రాత్రి చనిపోతే తెల్లవారికి కాదు కదా, నెక్స్ట్ రోజు ఈవినింగ్కి వెళ్ళి పరిస్థితి చూడడానికి వెళ్ళారంట. ఎందుకు అంత ధీమాగా వెళ్ళాల్సి వచ్చింది? రకరకాల అనుమానాలు వస్తాయి కదా. మరి ఆయన క్లియర్గా చెప్తున్నాడు. జనరల్గా ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడినప్పుడు పక్కన పని వాళ్ళు ఉంటే పని వాళ్ళు వెళ్ళిపోని తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నట్టుగా ఉంటారు. అట్లాంటిది పనివాడు, అదే పనిచేసేవాడు, డ్రైవర్ లాంటి వ్యక్తులు ఓపెన్ అయ్యి బయటకు వచ్చారంటే వీళ్ళకి ఇన్వాల్వ్ చేశారా, లేకపోతే వీళ్ళు ఎదురుగా జరిగిందా, లేదా వాళ్ళు చేసేసి నీ మీద పెడతాము, నీ కుటుంబాన్ని డబ్బులు ఇస్తాము నీకు ఒప్పించే ప్రయత్నం చేస్తే ఆయన విసిగిపోయి బయటకు వచ్చాడా అనేది తెలియదు. బట్ ఆయన అప్రూవర్గా మారి జరిగింది ఇలా అయ్యింది అని కూడా చెప్పాడు కదా. చర్యలేవి? సిబిఐకి ఎందుకు లేఖ రాయరు? సిబిఐ వరకు ఎందుకు? మన రాష్ట్ర పోలీసులు సరిపోరా? ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కూడా చేయించారని కూడా ఆ మధ్యన ఒక నాయకుడు మాట్లాడారు, పేరు ఎందుకులేండి, ఒక నాయకుడు మాట్లాడాడు. మాట్లాడితే ఎప్పుడో ఇన్నర్ రింగ్ రోడ్డు లేదంటే స్కిల్ క్యాంప్ సంబంధించి అరెస్ట్ చేశారు కదా, మరి దీని మీద కూడా అరెస్ట్ చేసేయండి, చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? చేస్తే ఎవరు గుట్టు వాళ్ళే బయటపడుతుందని భయమా? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తుందని భయమా? ఏదో స్కిల్ స్కామ్ అనేది చెప్పి ఏదో చేస్తున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అనేది చేస్తున్నారు, కేబుల్ సంబంధించిన
అదే ఇంటర్నెట్ కి సంబంధించిన కేబుల్కి ఏదో స్కామ్ ఉంది, అరెస్ట్ గిరెస్ట్లు అంటున్నారు కదా. మరి దీని గురించి ఎవరు మాట్లాడరే? ఇప్పుడు దీని గురించి కూడా అరెస్ట్ చేయండి, ఏదో తేలుతుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అరెస్ట్ అవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు అంట. చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేశారంట. ఇప్పుడు సునీత గారు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టే అంటున్నారు సజ్జల గారు. షర్మిలా గారు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే మాట్లాడుతున్నారు షర్మిలా గారు అని అంటున్నారు సజ్జల గారు. మరి అందరూ ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే మాట్లాడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే మాట్లాడతారా ఏంటి అసలు? అంటే ఏదో మా తప్పు లేదు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాట్లాడలే తప్ప, అరే మమ్మల్ని నోటుకు వచ్చినట్టు ఇష్టాసారి మాట్లాడేది అటు తిరిగి మళ్ళీ మా పార్టీకి, మా పార్టీ అధినేతకి ఇంపాక్ట్ అవుతుందని కూడా ఆలోచించట్లేదు వాళ్ళు. అంతే కదా. సునీత గారు మన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఆవిడ క్లియర్గా చెప్పింది, ఆ పార్టీని గెలిపించకండి, ఓడించండి, ఆ పార్టీ ఎంత దారుణంగా ఉంది, ఎన్ని అనుకున్నా జగన్ అన్ననే అనాల్సి వస్తుంది అని మాట్లాడితే, ఇప్పుడు సజ్జల గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేదని అంటాడేంటి ఆయన? సరే చంద్రబాబు నాయుడు గారు అనుమానం ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు మేబీ చంపించారని అనుకోవచ్చు కదా, ఆయన మీరు అరెస్ట్ చేయించండి, కేసు వేయించండి. ఎందుకు చేయట్లేదు? 5 ఏళ్ళు అయిపోయిందిగా, మరి సిబిఐకి అప్పచెప్పొచ్చు కదా. ఇక్కడ అధికారుల్ని లేదంటే కేసుల్ని మాడిఫై చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు అనుకున్నప్పుడు అక్కడికి అప్పచెప్పొచ్చు కదా, ఢిల్లీకి, సిబిఐకి. ఎలాగా ప్రతిసారి వెళ్ళి ఢిల్లీ పెద్దలు కలుస్తుంటారు కదా, అలా చేస్తే అవుతుంది కదా. అంటే ఆయన అప్రూవ్గా మారాడంటే ఆయన ఎంత విసుగుపోతే, ఎంత పోతే పోని నా ప్రాణం నిజం తెలియాలి అనే తెగింపు రాకపోతే దస్తగిరి లాంటి వ్యక్తి బయటికి రాడు కదా. భయం ఉంటుంది కదా, అయ్యో నన్ను నా కుటుంబాన్ని ఏం చేస్తానని భయం ఉంటుంది కదా. మరి ఎలక్షన్స్ ముందు చెప్పారు కాబట్టి ఇటువంటి విషయాలు మరి వైసీపీకి దాన్ని ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది ఆల్రెడీ. ఇవే కాదు, ఇవి ఉన్నాయి. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు హత్యా రాజకీయాలు నడిపించారు అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ క్యాన్వాసింగ్ లో మాట్లాడారు, ఎన్నికల క్యాన్వాసింగ్. మరి అదే ప్రశాంత్ కిషోర్ కోడికత్తి వ్యవహారం నడిపించారని కూడా వార్తలు ఉన్నాయి. అటువంటి ప్రశాంత్ కిషోరే ఈసారి డ్యామ్ షూర్ ఆయన ఓడిపోతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకేం కావాలి ప్రూఫ్స్ మీకు? ఒక పక్క సర్వేలు కూడా అదే చెప్తున్నాయి, 30-40 మించి రావు అని చెప్తున్నాయి. వచ్చినా రాయలసీమలోనే ఎక్కువ వస్తాయి, ఓటింగ్ పడిపోబోతుంది, ఎవ్వరూ గెలిచే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా రేపొద్దు సునీత గారు కానీ సౌభాగ్యమ్మ గారు కానీ పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. అవును. మరి అలా అయితే వాళ్ళకి సానుభూతి వర్కౌట్ అవుదా మరి? సో ఇట్లా ఎట్లా అయిపోయిందంటే కోర్టులు, కేసులు వాటి మీద కూడా నమ్మకాలు తగ్గిపోతున్నాయి రాను రాను. ఇప్పుడు 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు ఆయన, ఏమైంది? ఆల్రెడీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన కూడా చేసేసాడు ఆయన, జెడ్ కేటగిరీ ప్రోటోకాల్తో. ఏ కోర్టులు అయితే శిక్ష విధించాయో అదే కోర్టు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. అంతే కదా, కర్నూలులో హైకోర్టు పెడదామని అనుకున్నారు కదా, ఇప్పుడు దాని గురించి ఏమైనా పనులు నడిచాయా? ఇవన్నీ అంటే ఎవరు చెప్పరో లేదంటే మనం వేసే బిస్కెట్లకే పడిపోతారులే అనుకుంటారో ఏంటో కానీ, మరి ఇంకా వాళ్ళ ఆలోచన విధానం వదిలేయాలి. మనలాంటి వాళ్ళు ఎంతమంది ఎడ్యుకేట్ చేస్తే ఇదవుతారో, ఎవరు విచక్షణ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరు వెర్షన్ వాళ్ళది. ఎంత తప్పు చేసినా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయన మంచోడేగా, ఆయన పార్టీ వ్యక్తులకు ఆయన మంచోడేగా. ఎవరైనా అంతే, మన కుటుంబ సభ్యులు ఎవరు తప్పు చేసినా కూడా ఎలా ఉంటుందంటే, పోన్లేదా తీసాడు, ఇంకెప్పుడు ఇలా చేయకరా, ఏదో తెలియక చేశాడా అని కప్పిపుచ్చుకుంటాం, కవర్ చేస్తాం. ఇది కూడా అలాగే చేస్తున్నారేమో అనిపిస్తుంది ఆ కుటుంబ సభ్యులు, ఆ పార్టీ సభ్యులు. ఓకే. కాబట్టి అంత దస్తగిరి లాంటి వ్యక్తి అప్రూవల్గా మారినా కూడా, ఆయన గొంతు చించుకొని మీడియా ముఖంగా మాట్లాడినా కూడా ఎక్కడ చర్యలు కానీ, యాక్షన్ కానీ, కేసులు కానీ, ఎంక్వైరీలు కానీ ఏమీ లేవు. చనిపోయింది ఎవరు? ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక నేషనల్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కదా, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కదా ఆయన.